హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ స్మార్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. చాలామంది నాకు ల్యాప్టాప్స్ మంచివి కావాలి, నాకు గేమింగ్ ల్యాప్టాప్స్ కావాలి, అంతేకాకుండా ఆ ల్యాప్టాప్లో నేను వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవాలి, ముఖ్యంగా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ అయితే అడుగుతున్నారు. మనకు అమెజాన్లో అయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా మనకైతే మంచి ల్యాప్టాప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఈ ల్యాప్టాప్స్ మీద 40% వరకు మనకు ఆఫర్ కూడా ఉంది. వివిధ బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి. మనకు గేమింగ్తో పాటుగా మనం వీడియో ఎడిటింగ్ కూడా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్లో నేను అమెజాన్ ప్రోడక్ట్స్ ఇస్తాను, వాటిని చూడండి. లోపలికి వెళ్ళి మీరు పరిశీలించండి ల్యాప్టాప్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది. ఇప్పుడు నేను ఒక్కొక్క ల్యాప్టాప్ గురించి మీకు చెప్తాను. ఇది మనకు వీడియో ఎడిటింగే కాదు, గేమింగ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చి ఆసస్ VivoBook 16 అండి. ఇది చాలా బాగుంటుంది. మన గేమర్స్కి అయితే మంచి చాయిస్ అని చెప్పవచ్చు. ఇది AMD Radeon ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 7 ప్రాసెసర్తో 350 ప్రాసెసర్తో మనకైతే పనిచేస్తుంది. 16 GB ర్యామ్ ఉంటుంది, 512 GB వచ్చి SSD ఉంటుంది. మనం దీన్ని అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఫుల్ HD డిస్ప్లే ఉంటుందండి, అది కూడా 16 ఇంచెస్ ఉంటుంది. చాలా బాగుంటుంది గేమింగ్కి. Windows 11తో పాటుగా మనకు ఆఫీస్ 2024 కూడా, అంటే 2024 కూడా ఇస్తాడు. వైట్ కూడా చాలా లైట్ వైట్ ఉంటుంది, గ్రే కలర్లో ఉంటుంది. మీకైతే ఈ ల్యాప్టాప్ అనేది చాలా బాగుంటుంది. ప్రాసెసర్ కూడా AMD Radeon ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 7 350 ప్రాసెసర్తో మనకైతే వర్క్ చేస్తుందండి. దీంట్లో AMD Radeon గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. సాఫ్ట్వేర్ కూడా చాలా మైక్రోసాఫ్ట్ 365 బేసిక్ విత్ 100 GB క్లౌడ్ స్టోరేజ్ కూడా మనకు ఏర్పాటు లభిస్తుందండి. ఆఫీస్ 24 కూడా మనకు వర్క్ చేస్తుంది. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ Windows 11 కూడా మనకు ఫ్రీగా ఇస్తారు. మనకు మెమరీ కానీ పరిశీలిస్తే దీంట్లో DDR5 టెక్నాలజీ యూజ్ చేశారు. ఇది 16 GB ర్యామ్తో ఉంటుంది. స్టోరేజ్ వచ్చి 512 GB వరకు మనం ఉంటే, నేను చెప్పాను కదా ముందుగానే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చని. సో ఈ ల్యాప్టాప్ను ఒకసారి పరిశీలించండి. మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి చూడండి. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు అందుబాటులో. ఇంకా నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి చెప్పుకుందాం. యాక్చువల్గా నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చి మనకి డెల్ స్మార్ట్ చాయిస్ అండి. G15 మోడల్ చాలా బాగుంటుంది. ఇంటెల్ కోర్ i5తో పనిచేస్తుంది. 13th జనరేషన్, అంటే లేటెస్ట్ జనరేషన్ ల్యాప్టాప్ అండి ఇది. NVIDIA RTX 3050 చిప్ సెట్తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు వీడియో గేమింగ్ కాకోకుండా మనకు ఎడిటింగ్ పర్పస్ కూడా బాగుంటుంది. 16 GB ర్యామ్ ఉంటుంది. దీంట్లో అయితే 1 TB SSD ఇస్తాడండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. FHD వచ్చి ఫుల్ HD డిస్ప్లే వచ్చి మనకు 15.6 ఇంచెస్ ఉంటుంది. దీంట్లో Windows 11తో పాటుగా MS Office 21 ఇస్తాడు. 2021 మనకు వర్షన్ అనేది లభిస్తుంది. నిజం చెప్పాలంటే ఇది మంచి గేమింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ ల్యాప్టాప్ అని చెప్పచ్చు. అదిగాక దీంట్లో అడ్వాన్స్డ్ గ్రాఫిక్స్ ఉంటాయండి. మనమైతే ఎంజాయింగ్ సూపీరియర్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే దీంట్లో మనము ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో NVIDIA GeForce RTX 3050 చిప్ సెట్ అయితే యాక్చువల్గా అయితే డిజైన్ పరంగా కానీ ల్యాప్టాప్ అయితే చూడటానికి చాలా అందంగా సూపర్గా ఎక్సలెంట్గా ఉండండి. ఒకసారి ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చూడండి. మీకు మనకైతే తక్కువే పడుతుంది. ఆఫర్లో నడుస్తుంది ఇది, ఓకేనా? సో చాలామందికి HP ల్యాప్టాప్స్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. వాటిలో HP Victus 13th జనరేషన్, అంటే లేటెస్ట్ జనరేషన్ కోర్ i5 ల్యాప్టాప్ అయితే ఇది మనకు అందుబాటులో ఉంది. ఇది కూడా 6 GB RTX 3050 గ్రాఫిక్ చిప్ సెట్ అనేది దీంట్లో ఇన్బిల్ట్గా ఉంటుందండి. 16 GB ర్యామ్ ఉంటుంది, అది కూడా DDR4. అంతేకాదు మనం అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. 512 GB SSD కూడా ఉంటుంది. ఫుల్ HD డిస్ప్లే మనకు దీనిలో లభిస్తుంది. అంతేకాదు Windows 11 ఇన్బిల్ట్గా వస్తుంది. ఆఫీస్ 24 దీనికి ఇన్స్టాల్ చేసి మళ్ళీ వాళ్ళే ఇస్తారు. సిల్వర్ కలర్లో ఉంటుంది. మనం కలర్ కూడా ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు. సూపర్ అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ల్యాప్టాప్. యాక్చువల్గా ఈ ల్యాప్టాప్ డిజైన్ చేయడం కూడా సీరియస్ గేమింగ్ ఆడుకునే వాళ్లకు, మల్టీ టాస్కింగ్ చేసుకునే వాళ్లకు, అంతే వీడియో ఎడిటింగ్ పర్పస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ల్యాప్టాప్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దీంట్లో కూడా 6 GB NVIDIA GeForce RTX 3050 చిప్ సెట్ అయితే యూస్ చేశారు, గ్రాఫిక్స్ చిప్ సెట్. కాబట్టి మీకు గేమింగ్ కానీ లేకపోతే మీకు వీడియో ఎడిటింగ్లో యూట్యూబ్ పరంగా అయితే ఎడిటింగ్ చేసే వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అంతేకాదు దీంట్లో మీకు 3D ర్యాండరింగ్ ఎఫెక్ట్స్, 3D ర్యాండరింగ్ చేసుకునే వాళ్ళకు, అంటే మాయా 3D Max ఇవన్నీ కూడా చాలా చక్కగా కూడా రన్ అవుతాయి. అంటే మన సాఫ్ట్వేర్ పరంగాను అలాగే గేమింగ్ పరంగాను కూడా ఈ HP Victus అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నది అని చెప్పచ్చండి. సో ఇది
ప్రాసెసర్ని బట్టి మీరు ఎంచుకోవచ్చు. నేనైతే ఒకసారి లింక్ క్రింద ఇస్తాను, మీరు ఒకసారి పరిశీలించండి. ఈ ల్యాప్టాప్స్ మీద మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి, తప్పకుండా తెలియజేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా ల్యాప్టాప్ ఎవరైనా పరిశీలిస్తున్నట్టయితే మా వెబ్సైట్ www.digitaltrekkie.com వెబ్సైట్ని సందర్శించండి. అందులో ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి, అది కూడా కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ.